పెద్దలు మా గురువర్యులు అన్న సమానమైనటువంటి మాజీ విశ్వవిద్యాలయ బీసీ ఉద్యమ నేత, ఎంతో మంది యువతకి, ఎంతో మంది బీసీ విద్యార్థులకి మార్గదర్శకులు అయినటువంటి ప్రస్తుతం సుడా సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నటువంటి మా అన్న సమానమైనటువంటి మా గురువర్యులు శ్రీ వెంకటనారాయణ సార్ గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు చాలా వెనకబడుతున్నామని ఉపాధ్యాయ వృత్తి దగ్గర నుంచి ప్రస్తుతం వరకు కూడా బీసీల కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి సార్ గారు టి గోపాల్ సార్ గారికి, అదేవిధంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పట్టా భాస్కర్ సార్ గారికి, అదేవిధంగా బీసీ సంఘర్షణ సమితి తిరుపతి జిల్లా అధ్యక్షుడు సురేష్ సార్ గారికి, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో పీడీగా విధులు నిర్వహిస్తున్నటువంటి సురేష్ బాబు సార్ గారికి, సార్ సుధాకర్ సార్ గారికి, బీసీ విద్యార్థి లోకం తరఫున, విశ్వవిద్యాలయ యువకుల తరఫున చాలా స్వాగతం పలుకుతూ బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమము పెట్టుకోవడానికి ప్రధానంగా దేశంలో దాదాపుగా బీసీ కులాలు 6,000 కులాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా అనేక బీసీ కులాలు యూనివర్సిటీ మెట్లు కానీ, అసెంబ్లీ మెట్లు కానీ, పార్లమెంటు మెట్లు కానీ చూడని కులాలు అనేక కులాలు ఉన్నాయి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. 1937 తర్వాత ఈ రోజుకి దేశంలో బీసీలు లెక్కలేకపోవడం చాలా దారుణమైన విషయం. ఒక సంక్షేమ హాస్టల్లో కానీ, ఒక బీసీ హాస్టల్లో కానీ, ఒక విశ్వవిద్యాలయంలో కానీ, ఒక కాలేజీలో కానీ వాళ్ళ అంకె ఉంటే, వాళ్ళ సంఖ్య వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ అభివృద్ధికి 100 మంది వాళ్ళు ఉంటే 100 మంది తగ్గట్టు వాళ్ళ అన్నం కానీ, పప్పు కానీ, లేదా వాళ్ళ అభివృద్ధికి ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి దేశంలో 140 కోట్ల మంది ప్రజలను చూస్తున్నారు. 140 కోట్ల మంది ప్రజల్లో బీసీల సంఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేకపోవడము, చేయకపోవడము చూస్తా ఉంటే బీసీల పైన ఏ విధంగా ప్రేమ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో మీరందరూ ఆలోచించాలి. బీసీలు లెక్కలు ఎందుకు కావాలంటే ఈరోజు దేశంలో అత్యంత వెనుకబడిన బీసీ కులమైనటువంటి బుడబుక్కల బీసీ కులము ఈ రోజుకి గ్రాడ్యుయేట్స్ లేవు విశ్వవిద్యాలయం. జంగం కులస్తులు ఈ రోజుకి గ్రాడ్యుయేట్స్ లేవు. కుర్మ కులస్తులు ఈ రోజుకి 6 కోట్ల మన ఆంధ్ర ప్రజానికంలో 5 మంది డాక్టరేట్ లేరు. సగర కులస్తులు 5 మంది డాక్టరేట్ లేరు. నాయకురామ కులస్తులు 5 మంది పిహెచ్డీ చేసిన వ్యక్తులు మన రాష్ట్రంలో లేరంటే ఏ విధంగా మనం నష్టపోతున్నామో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు చెప్పారు, మన దేశంలో కింగ్ లేయర్ వల్ల బీసీల ఒక చేయి నరికేయడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీల ఇంకో చేయి నరికేయడం జరిగింది. భావి తరాలకి భవిష్యత్తులో బీసీలో ఇంకో కాలు నరికేయడం జరుగుతుంది. ఇదే విధంగా మన మీద నిద్రపోతూ ఉంటే ఖచ్చితంగా బీసీల కాళ్ళు, బీసీల చేతులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరికేసి మనని అవుటి మార్గంగా చేయడం ఖచ్చితంగా కుదురుతుందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనందరం తెలిసిన విషయమే, మండల్ కమిషన్ అనే బిడ్డను మనం తల్లి కడుపు పుట్టించడం జరిగింది. ఈ మండల్ కమిషన్ బిడ్డను మనం పుట్టించాం. ఈ మండల కమిషన్ బిడ్డను మనం ఏ విధంగా పెంచుకుంటే ఆ విధంగా భారతదేశంలో బతుకుతుంది. కాబట్టి ప్రతి బీసీ విద్యార్థి లోకం, ప్రతి బీసీ ఉద్యోగస్తులు, ప్రతి బీసీ యువకుడు ఖచ్చితంగా మండల కమిషన్ ను అమలు చేసే విధంగా ప్రతి క్షణం మనము పరితపిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తారు,
ఓ విద్యార్థి నువ్వు విజ్ఞాని జ్యోతివై, నీ జాతికి గొడుగువై, సమతా మమతల పెన్నువై, ధీరుడివై, ధీరోదాసుడివై నీ జాతిని ముందు నడిపించు. అంటే నీ జాతి అంటే మన పుట్టిన జాతి, ఆ జాతిని ముందు నడిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పౌరుని యొక్క నైతిక అభివృద్ధి అద్దాలు గోడలు మేడలు కావాలంటాడు అంబేద్కర్. పౌరుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అంటాడు. అద్దాలు మేడల గోడలు మన దేశ అభివృద్ధి కాదు. పౌరుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి. ఈ రోజు స్వాతంత్రం నుంచి 70 సంవత్సరాలు అయినప్పటికీ బీసీల బతుకులు ఎక్కడ మారలేదు. బీసీల బతుకులు ఎక్కడ వేసిన గోంగళ పూర్లాగా అలాగే ఉన్నాయి. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాదాపుగా ఓబీసీ మేరకు నీ లెక్కలు తెలుసుకొని 6 సంవత్సరాల నుంచి నేను ప్రతి విశ్వవిద్యాలయం జరిగింది. ప్రతి విశ్వవిద్యాలయంలో ఓబీసీ మేరకు నీ లెక్కలు తెలుసుకో, కులాలు వేరైనా మా కళాలు ఒకటి అని చెప్పి పోస్టర్ ఆవిష్కరణ కూడా ప్రతి విశ్వవిద్యాలయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా చివరిగా ఈ బీసీ సంక్షేమం కొరకు, ఈ బీసీ హక్కుల కొరకు, ఈ బీసీల అభివృద్ధి కొరకు నాకు అంటే గతంలో సార్ చెప్పారు, అది మీకు ఈరోజు చెప్తున్నాను. నేను గతంలో సార్ చెప్పిన విధంగా ఈ బీసీ హక్కుల కొరకు, బీసీల సంక్షేమం కొరకు, బీసీల అభివృద్ధి కొరకు, బీసీల బాగు కొరకు నేను కత్తితో పోరాడతాను, అవసరమైతే కలంతో పోరాడతాను, అవసరమైతే కత్తితో కూడా పోరాడతానని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ అడుగుదారులోనే ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నేను ఉదయం లేచిన వెంటనే స్మరించుకునే భవిష్యత్తులో కూడా పూలే ఆశయాలను, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, మండల్ కమిషన్ ను అమలు చేసే విధంగా నా శరీరంలో ఉన్నటువంటి 206 ఎముకలు, 600 కండరాలు కరిగిపోయినా కూడా వీటి కోసం ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ